వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అక్కడ అధికార డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేశారు. అయితే ఈ విషయంలో భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి, వైసీపీకి అన్ని విధాలా సహకారం అందిస్తూ వచ్చింది. కేంద్రం అడగకుండానే అన్ని బిల్లులకు మద్దతు తెలిపింది. ఇప్పుడు అదే బీజేపీకి వ్యతిరేకంగా తమిళనాడులో తమ పార్టీ నేతలను ప్రచారానికి పంపిస్తున్నారు జగన్. అయితే అది జగన్ కి ఆదేశాలతో వెళ్లారా లేకుంటే ఆమె సొంత నిర్ణయమా అన్నది తెలియాల్సి ఉంది. అయితే జగన్ ఆది నుంచి డీఎంకే విషయంలో సానుకూలంగా ఉంటూ వస్తున్నారు. గతంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్టాలిన్ విచ్చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి మద్దతుగా రోజా ప్రచారం చేస్తూ ఉండడం విశేషం. మొన్నటి ఎన్నికల్లో రోజా ఓడిపోయిన తర్వాత ఎక్కువగా చెన్నైలో గడిపారు. దీంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పి తమిళంలో సెటిల్ అవుతారని ప్రచారం నడిచింది. వైసీపీకి గుడ్ బై చెప్పి డీఎంకేలో చేరతారనే టాక్ కూడా నడిచింది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమెకు బుల్లితెరలో కూడా అవకాశాలు తగ్గాయి. సినిమాల్లో కూడా అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కలేదు. పైగా ఓడిపోయిన తర్వాత కేవలం చెన్నైకి మాత్రమే పరిమితమయ్యారు. కనీసం ఏపీ వైపు చూడలేదు. సొంత నియోజకవర్గం నగరికి కూడా రాలేదు. అయితే డీఎంకేకు మద్దతుగా రోజా ప్రచారం చేస్తూ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఐరన్ లెగ్ ముద్ర రోజాపై ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తమిళనాడులో డీఎంకే గెలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు రోజా డీఎంకేకు మద్దతుగా ప్రచారానికి వెళ్లారు. పొరపాటున డీఎంకే ఓడిపోతే మాత్రం రోజా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవడం ఖాయం.